నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే సప్తత్రింశః సర్గః. రామో విగ్రహవాన్ ధర్మః సాధుః సత్యపరాక్రమః రాజా సర్వస్య లోకస్య దేవానాం మఘవానివ. మారీచుడు రామచంద్రుడి గురించి చెబుతున్నటువంటి శ్లోకం ఇది. రావణాసురుడు మారీచుడి దగ్గరికి వచ్చి శూర్పణఖ చేత ప్రేరితుడై సీతాదేవిని అపహరించాలి అనే దురుద్దేశ్యంతో అందుకు సహాయం చేయటం కోసం మారీచుడి దగ్గరికి వచ్చి విషయాన్ని మారీచుడితో చెప్పి, మన వాళ్ళందరినీ వధించినటువంటి వాడు, అన్యాయంగా మన సోదరైనటువంటి శూర్పణఖకు విరూపకరణం చేసినటువంటి వాడు, అటువంటి రాముడు, అలాగే రాజ్యము నుండి వెళ్ళగొట్టబడినటువంటి వాడు, కోపంతో కనిపించిన మన వాళ్ళందరినీ కూడా అన్యాయంగా వధిస్తున్నటువంటి రాముడిని శిక్షించడం కోసం, దండించడం కోసం సీతాదేవిని అపహరించడం అనేది యుక్తియుక్తంగా అనిపిస్తున్నది. కావున దానికి నీ సహాయం చెయ్యాలి అని అంటే, రాముడితోటి యుద్ధం చేయటం అంటే సామాన్యమైనటువంటి పని కాదు. పైగా రాముడు రాజ్యం నుండి వెళ్ళగొట్టబడో లేకపోతే తండ్రి చేత చీత్కరించబడో రాజ్యాన్ని వదిలి రాలేదు. తండ్రి తన కైకేయీదేవికి ఇచ్చినటువంటి మాట కోసం, తండ్రి మాట నిలబెట్టడం కోసం, పితృవాక్య పరిపాలన కోసం అని చెప్పి రాముడు వనవాసానికి వచ్చినటువంటి వాడు. మరి అటువంటి రాముడితోటి యుద్ధం అనేది సామాన్యమైన విషయం కాదు. అసలు రాముడితో యుద్ధం అనేది చాలా ప్రమాదకరము. రాముడు సామాన్యుడు కాదు. ఇంతమంది గతించిన తర్వాత కూడా ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా రాముడితోటి ఈ విధంగా విరోధం పెట్టుకోవటం వివేకవంతుల యొక్క లక్షణం కాదు అని చెప్పి అంటూ, నువ్వేదో తప్పుగా వినడమో, తప్పుడు మాటలు వినడమో నిన్ను ఈ విధంగా ప్రేరేపించడం వల్ల ఇలా ఆలోచిస్తున్నావు, కానీ వాస్తవానికి నీవు రాముడిని ఏమీ చెయ్యలేవు. సీతాదేవిని అపహరించడం అనేది ఏమాత్రము సరైనటువంటి పని కాదు అని చెప్పి మారీచుడు రావణాసురుడితోటి చెబుతూ రాముని యొక్క గొప్పతనాన్ని చెబుతున్నాడు. ఎంత పరాక్రమవంతుడైతే మాత్రం ఏమైంది? నేను వరములు కలిగినటువంటి వాడిని, నేను కూడా పరాక్రమవంతుడినే, మహాయోధుడినే, కావున నేను పోరాడలేనా అని అంటే, నీకు రాముడికి తేడా ఏమిటో తెలుసా? నీ దగ్గర తపస్సు ఉన్నది, అలాగే అస్త్రశస్త్రాలు, ఈ విధంగా యుద్ధనీతి, యుద్ధ విద్యలన్నీ కూడా నీకు వచ్చు, పౌరుషము పరాక్రమము నీవు కలిగినటువంటి వాడివే. అయితే రాముడు వీటన్నింటినీ కలిగి ఉండి నిన్ను మించినటువంటి ఒక లక్షణం రాముడి దగ్గర ఉన్నది. ఏమిటి అంటే ధర్మము అనేది ఒకటి ఉన్నది. కావున నీవు మిగతా వాటిలో రాముడితో సమానం కావచ్చు గాక, అనుకోవచ్చు, అవునని చెప్పి, కానీ నీవు ధర్మములో మాత్రం రాముడితో సమానం కాదు. కావున ధర్మాత్ముడైనటువంటి వాడిని ఓడించడం ఎవరి తరము కాదు. సహజంగా ధర్మాన్ని పాటించేవాడు, ధర్మం తెలిసినటువంటి వాడు అని చెప్పటం ఒక రకమైన పద్ధతి. కానీ అలా కాకుండా అసలు ధర్మమే రాముడు, రాముడు ఏది చేస్తే అదే ధర్మము, ధర్మస్వరూపమే రాముడు అని చెప్పి అంటూ మారీచుడు చెబుతున్నటువంటి మాటలంటే, రాముడిలో ఉన్నటువంటి ధర్మ లక్షణమును రాక్షసుడైనటువంటి మారీచుడు కూడా గ్రహించాడు. అందుకనే రాముడిని ధర్మమూర్తిగా కొనియాడుతూ ఈ విధంగా అంటున్నాడు, రామో విగ్రహవాన్ ధర్మ. రావణ, జాగ్రత్తగా విను. రామ, రాముడు అంటే విగ్రహవాన్ ధర్మ, మూర్తి భవించినటువంటి ధర్మము. ధర్మము అనేది ఆచరణ యోగ్యమైనటువంటిది. దాన్ని ప్రత్యేకంగా చూపించు అంటే చూపించేది కాదు, ఏదో నెప్పి అంటే కనుక చూపించు అంటే అనుభవించేది అంతే. అలాగే ధర్మము అనేది కూడా అనుభవించేది, సుఖము అంటే కూడా అనుభవించేది, సంతోషము అంటే కూడా అనుభవించేది. అంతేగాని సంతోషాన్ని ఒక వస్తువు రూపంలో ఎవరు చూపించలేము. అలాగా
మరి ధర్మము అనేది ఆచరించేటటువంటిది. అటువంటి ఆచరించే ధర్మానికి కనుక ఒక రూపమే కనుక ఉన్నట్లయితే ఆ రూపమే రామచంద్రుడు. అందుకని అంటున్నారు ఇక్కడ రామ విగ్రహవాన్ ధర్మ, విగ్రహ రూపంలో ఉన్నటువంటి ధర్మమే రాముడు. అంటే ఎప్పుడైనా సరే ధర్మాన్ని ఆచరించడంలో రాముడిని మించిన వాడు లేడు అని. ఎందుకు అంటే సామాన్య ధర్మము విశేష ధర్మము అని చెప్పి రెండు రకాలుగా ఉంటాయి. సామాన్య ధర్మము అనేది అందరూ పాటిస్తూనే ఉంటారు. అయితే విశేష ధర్మము అనేది ఉంటుంది. అవి కొన్ని సందర్భాల్లో ధర్మ సూక్ష్మాన్ని అనుసరించి కొన్ని వెసులుబాటులు తీసుకోవటం, కొన్ని అవకాశాలు తీసుకోవటం అనేది చేస్తూ ఉంటారు. కానీ విశేష ధర్మంలో కూడా కొన్ని ఆపద్ధర్మాలంటూ ఉంటారు. ఆపద్ధర్మాలంటే సహజంగా అంటూ ఉంటారు కదా, వారిజాక్షులందు వైవాహిములందని చెప్పి అంటూ కొన్ని చోట్ల అబద్ధమాడినా సరే తప్పు లేదు అని చెప్పి అంటూ ఉంటారు. అంటే ఆపద్ధర్మంగా చెప్పినటువంటి మాటలు. కానీ రాముడు ఆపద్ధర్మంగా కూడా ఆ అవకాశాలు తీసుకుని అధర్మంగా వ్యవహరించినటువంటి వాడు కాదు. అందుకని రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పి అన్నారు. అంటే సామాన్య ధర్మమును విశేష ధర్మమును కూడా పూర్తిగా పరిపాలించేటటువంటి వాడు, ఆపద్ధర్మాన్ని ఆశ్రయించి తప్పించుకునేటటువంటి ప్రయత్నం ఏమాత్రము ఎక్కడా కూడా చేయనటువంటి వాడు. సామాన్యంగా ఎవరైనా ధర్మాన్ని ఆచరించవచ్చు, కానీ ఆపదలలో ఉన్నప్పుడు, వీలు కుదరనప్పుడు, ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నప్పుడు ధర్మాన్ని పక్కన పెట్టేసైనా సరే తమ జీవనం కోసమని చెప్పి, తన ఉనికి కోసమని ప్రయత్నిస్తూ ఉంటారు, తమ ప్రయోజనాల కోసం పాకులాడుతూ ఉంటారు. కానీ ఎటువంటి స్థితిలోనైనా సరే ధర్మాన్ని విడిచిపెట్టకుండా తన ప్రాణముల కంటే, తన రాజ్యము కంటే, తన వారి కంటే కూడా ధర్మమే గొప్పది, ధర్మాన్ని ఆచరించడమే మనిషి యొక్క కర్తవ్యం అని చెప్పి తాను ఆచరించి చూపించినటువంటి వాడు రామచంద్రుడు. అందుకని రామో విగ్రహవాన్ ధర్మ అని. అంతే కదండి. అయోధ్యకాండలో రాముడు రాజ్యాన్ని పొందడానికి అనేకమైనటువంటి అవకాశములు వచ్చాయి. తండ్రి ఒక మాట చెప్పిన తర్వాత తండ్రే అన్నాడు, నీవు నన్ను బంధించి అయినా ఈ రాజ్యాన్ని గ్రహించవచ్చు అని చెప్పి తండ్రి చెప్పేశాడు. అయినప్పటికీ కూడా తండ్రి మీద ఆ విధమైనటువంటి తిరుగుబాటు చేయలేదు. తమ్ముడు లక్ష్మణుడు అన్నాడు, నువ్వు అలా కూర్చునుండు, ఈ రాజ్యం మొత్తాన్ని కూడా నేను నీ కట్టబెడతానని చెప్పి అబ్బే ఒప్పుకోలేదు. ప్రజలందరూ అడిగారు, అయినప్పటికీ కాదు, తండ్రి మాట పాటించడమే ధర్మం అన్నాడు. సరే, చిత్రకూటానికి వెళ్ళిన తర్వాత భరతుడు వచ్చి మళ్ళీ కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడ్డాడు, అన్నయ్య ఈ రాజ్యము నీది, నువ్వే పరిపాలించాలి, పెద్దవాడివైన నీకే హక్కు ఉన్నది అని చెప్పి అన్నాడు. కుదరదన్నాడు. అప్పుడు భరతుడు మరో మాట కూడా చెప్పాడు, సరే అన్నయ్య, తండ్రి గారి మాట ప్రకారము నేను రాజ్యాన్ని స్వీకరించేసి నాకు సంక్రమించినటువంటి రాజ్యాన్ని నా ఇష్ట ప్రకారము నా అన్నగారైనటువంటి నీకు ఇస్తాను. అప్పుడు తండ్రి గారి రాజ్యాన్ని నేను స్వీకరించినట్లు అవుతుంది, నా ఇష్ట ప్రకారం నీకు ఇచ్చినట్లు అవుతుంది. తద్వారా నాకు ఆనందంగా ఉంటుంది, నీవు రాజ్యాన్ని పరిపాలించు అని చెప్పి ఈ విధంగా చెప్పాడు. అబ్బే కుదరదు, 12-14 ఏళ్ళు వనవాసం చేయవలసిందే అని చెప్పి అన్నాడు. అంటే మరలా కైకేయీదేవి చేత చెప్పింది చూశారు. ఎవరైతే వరములను కోరారో ఆమె ఇప్పుడు నువ్వు వనవాసం చెయ్యక్కర్లేదు, రాజ్యానికి రావయ్యా అని చెప్పి అంటున్నది. మరి ఇప్పుడు ఇంకా ఇబ్బంది ఏమున్నది అంటే, ఆమె వరము కోరినప్పుడు తండ్రి గారు ఉండి మాట ఇచ్చారు, ఇప్పుడు ఆమె ఉపసంహరించుకున్నప్పుడు తండ్రి గారు లేరు, కావున తండ్రి గారి మాట ఆయన గతించిన తర్వాత తప్పకూడదు, తండ్రి మాట పాటించడమే అది ధర్మం అవుతుంది. అంతేగాని తండ్రి గతించిన తర్వాత విషయం మార్చేసి మరలా నేను రాజ్యానికి వచ్చేస్తే తండ్రి మాట అబద్ధమైపోతుంది కదా అని చెప్పి ఎన్ని రకాలుగా చెప్పినా, ఎంతమంది చెప్పినా, గురువులు చెప్పినా, తల్లులు చెప్పినా, తమ్ముడు చెప్పినా, ఎవ్వరు చెప్పినా సరే తాను రాజ్యాన్ని స్వీకరిస్తే అందరూ ఆనందిస్తారు, ఎవరు నిందించరు అని తెలిసినప్పటికీ కూడా రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యవాసం చేయటమే, పితృవాక్య పరిపాలన చేయటమే ధర్మము అని చెప్పి నమ్మాడు, అదే ఆచరించాడు. అంటే ఏమిటి, ఎన్ని అవకాశాలు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినప్పటికీ కూడా తాను నమ్మినటువంటి ఆ ధర్మాన్ని విడవకుండా ఉండటమే రాముని యొక్క తత్వం. అందుకనే రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పి. దేవతలలో చాలామంది ఉన్నారు, మరి అందరినీ ఈ మాట అనకుండా రాముణ్ణే ఎందుకు అన్నారు అంటే, దేవతలలో కూడా ఆయా సమయాన్ని బట్టి ఆపద్ధర్మంగా కొన్ని, అంటే
అసత్యపూరితమైనటువంటివో లేకపోతే సత్యమును మరుగుపరిచే విషయములను కొన్ని వాళ్ళు ఆచరించి ఉండవచ్చును. లేకపోతే స్త్రీలతో కూడినటువంటి వ్యవహారముతోటో ఇటువంటి వాటితోటి కొంత అధర్మం వారికి అంటి ఉండవచ్చునేమో. కానీ రాముడికి ఎక్కడా ఎటువంటి స్థితిలోనూ కూడా అధర్మం యొక్క స్పర్శ అనేది లేదు. కావున అందుకనే రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పి అంటున్నాడు. అంటూ మారీచుడు చెబుతున్నటువంటి మాటలు. అంతేకాదు సాధు సత్యపరాక్రమ, ధర్మాన్ని ఆచరిస్తున్నాను కదా అని చెప్పి ఏదో గర్వంతో ఉండడం ఉంటే మరి ఆ ధర్మాన్ని ఆచరించినట్లే అవదు కదా. కావున ధర్మంతో పాటుగా రాముడు సాధువు, చాలా మంచివాడు, సాధు స్వభావం కలిగినటువంటి వాడు, సత్యపరాక్రమ, సత్యమే పరాక్రమంగా కలిగినటువంటి వాడు, నిజమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు. అంటే రాముని యొక్క పరాక్రమం బలం సత్యవాక్ పరిపాలన, ఆ సత్యమును పరిపాలించడం అని చెప్పి ఇది ఒక అర్థం. రాముని యొక్క బలం ఏదైతే ఉన్నదో అది నిజమైనటువంటి బలం, అదేదో వ్యవహారం కోసమో లేకపోతే ప్రదర్శించడం కోసమో కాదు. అవసరానికి రాముడిలో ఉండేటువంటి బలం ఎంత గొప్పది అనేది ఎవరు ఊహించలేరు. కావున నిజమైనటువంటి పరాక్రమం కలిగిన వాడు, నిజమే పరాక్రమంగా కలిగినటువంటి వాడు రాముడు. అంతేకాదు దేవానాం మఘవాయధ, దేవతలందరికీ నాయకుడిగా ఇంద్రుడు ఏ విధంగా ఉన్నాడో ఈ లోకములన్నిటికీ కూడా నాయకుడు రామచంద్రమూర్తి. ఎందుకని సత్యేన లోకాన్ జయతి దీనాన్ దానేన రాఘవ, సత్యముతోటి సత్యవాక్ పరిపాలనతోటి సమస్తమైనటువంటి లోకములను కూడా రామచంద్రమూర్తి జయించేశాడు. అంటే ఆయా లోకములలో ఉండే వారికంటే కూడా సత్యవాక్ పరిపాలనలో రాముడే మిన్న, రాముడే గొప్ప అని తెలియడం ద్వారా అన్ని లోకాలను కూడా రాముడే జయించినట్లయింది. కావున దేవతలకు ఇంద్రుడే విధంగా అయితే నాయకుడు, సమస్తమైనటువంటి లోకములకు కూడా రాముడే నాయకుడు. ఎటువంటి నాయకుడు? ధర్మస్వరూపుడైనటువంటి నాయకుడు. కావున అటువంటి రాముడిని నీవు ఎదిరించలేవు రావణ. కావున జాగ్రత్తగా ఉండు. లోకస్య రాజా, సర్వస్య లోక, సమస్తమైనటువంటి లోకమును కూడా ఆనందింపజేస్తూ రక్షించడంలో రాముడిని మించినటువంటి వాడు లేడు, రాముడే గొప్పవాడు అని అంటూ ఇంకా అంటున్నాడు, కథంత్వం తస్య వైదేహీం రక్షితాం స్వేన తేజస ఇచ్చసి ప్రసభం హర్తుం ప్రభామివ వివస్వతః. సూర్యుని యొక్క కాంతిని ఎవరైనా అపహరించగలుగుతారా? సూర్యుని యొక్క కాంతికి అడ్డు ఎవరైనా పెట్టగలుగుతారేమో తప్ప సూర్యుడి నుంచి సూర్యుడి కాంతిని ఎవరూ కూడా వేరు చేయలేరు కదా. అలాగే తస్య తేజసా స్వేన తేజసాచ, ఆ రామచంద్రుని యొక్క తేజస్సుతోటి, అలాగే పాతివ్రత్యము అనే తన తేజస్సుతోటి కూడా ఇక్కడ సీతాదేవి గురించి చెబుతున్నాడు మారీచుడు రావణాసుడితోటి. రావణ, సీతాదేవి అంటే ఏదో సామాన్యుడు అనుకుంటున్నావేమో నీవు. ఆమెకు రక్షకుడుగా ఉన్నవాడెవడు? జగదేక వీరుడైనటువంటి రామచంద్రమూర్తి. కావున రాముని యొక్క తేజస్సుతోటి, అంతేకాదు స్వతేజస, తనదైనటువంటి పాతివ్రత్యము అనే ఆ తేజస్సుతోటి ఆ రక్షితాం, అలా రక్షించబడుతున్నటువంటి సీతాదేవిని, అంటే సీతాదేవిని ఎవరో వచ్చి రక్షించాలి అనే అవసరం లేదు. ఎందుకని పాతివ్రత్య మహిమ చేత ఆమె రక్షించబడుతుంది. అంతటి గొప్ప తేజస్సు. దీనికి తోడుగా రామచంద్రమూర్తి యొక్క భార్య కదా, మరి ఆ రాముని యొక్క తేజస్సు కూడా కలిసి మరింత శక్తివంతంగా ఉన్నదనమాట. అందుకనే రక్షితాం, ఆమె పతివ్రత, ఆమె పాతివ్రత్యమే ఆమెకు రక్ష, దానితో పాటు రాముని రక్ష కూడా ఉన్నది. అటువంటిది అయిన వైదేహీం, విదేహరాజు కుమార్తె అయినటువంటిది ఆమె. ఇక్కడ విదేహరాజు అని చెప్పడంలో ప్రత్యేకమైన ఉద్దేశం ఏమిటి అంటే, జనక మహారాజు అంటే ఆ విదేహ వంశస్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కర్మనిష్ఠులు. తమ తమ కర్మలను ఎల్లప్పుడూ కూడా విడవకుండా ఆచరించేటటువంటి వారు, యజ్ఞయాగాది కర్మానుష్ఠానములన్నీ కూడా చేసేటటువంటి వారు, ఆ శక్తి కలిగినటువంటి వారు. మరి ఆ జనక మహారాజు వద్ద పెరిగినటువంటి సీతాదేవిలో ఆ శక్తి అనేది కూడా తప్పనిసరిగా ఉండి తీరుతుంది. కావున మరి ఆ జనక చక్రవర్తి కర్మాచరణములు నియమనిష్టలు
చక్కగా పరిపాలించేవారు కావున ఆ శక్తితో కూడా కూడినటువంటిది, ఆ సత్కర్మాచరణ అనే శక్తితోటి కూడినటువంటి ఆమె సామాన్యురాలు కాదు అని చెప్పి అంటూ ఇక్కడ రాముని యొక్క తేజస్సుతో కాపాడబడుతూ ఉంటుంది సీతాదేవి. రెండవది, సీతాదేవి స్వకీయమైనటువంటి పాతివ్రత్య శక్తితోటి, పాతివ్రత్య మహిమతోటి కాపాడబడుతూ ఉంటుంది సీతాదేవి రెండు. ఇక మూడవది, ఆమె యొక్క వంశస్థులందరూ కూడా, అంటే తన తండ్రి గారి యొక్క వంశస్థులందరూ కూడా కర్మనిష్ఠులు కావున వారి యొక్క సత్కర్మాచరణము యొక్క శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి చేత కూడా సీతాదేవి కాపాడబడుతూ ఉంటుంది. ఈ విధంగా మూడు రకాలైనటువంటి శక్తుల చేత, అమేయమైనటువంటి శక్తుల చేత కాపాడబడుతూ ఉండే తేజశాలిని అయినటువంటి ఆ సీతాదేవిని అపహరించడం సామాన్యమైనటువంటి పని కాదు. అసలు ఈ ఆలోచన నీకు ఎందుకు వచ్చింది అని అంటూ, సూర్యత్వం వివస్వత ప్రభామివా, మరి ఇంత శక్తివంతమైనటువంటి ఆమెను అపహరించాలని నువ్వు ఎలా అనుకున్నావయ్యా? వివస్వత ప్రభామివ, సూర్యుని యొక్క కాంతిని సూర్యుడి నుండి వేరు చేయాలి అనుకోవటం ఎంతటి అవివేకమైనటువంటి అసాధ్యమైనటువంటి పనో, రాముని యొక్క భార్యను రాముడి నుండి దూరం చెయ్యాలనుకోవటం కూడా అటువంటి అవివేకమైనటువంటి పని అని చెప్పి అంటున్నాడు. అంటే ఆమెను వేరు చేయటం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి పని, అవివేకమైనటువంటి పని. సూర్యుడి దగ్గరకు వెళితే ఏ విధంగా అయితే మలమల మాడిపోతారో, రాముడి దగ్గర కనుక నువ్వు వెళ్ళావంటే రాముని యొక్క శక్తి ముందు నీవు నిలబడదాలవు అని చెప్పి అంటూ, ఇంకా మారీచుడు రాముని యొక్క ప్రభావాన్ని, సీతాదేవి యొక్క గొప్పతనాన్ని, వారి పుట్టింటి యొక్క గొప్పతనాన్ని కూడా చెబుతూ, ఇంత గొప్ప సీతాదేవిని నువ్వు అపహరించాలి అని చెప్పి ఎలా అనుకుంటున్నావు? సూర్యకాంతిని హరించాలి అనుకునేవాడు ఎంతటి అవివేకో, సీతాదేవిని అపహరించాలనుకోవటం కూడా అంతటి అవివేకంతో కూడినటువంటి పని. కావున రావణ, అన్నీ తెలిసినటువంటి నీవు స్వయానా వెళ్ళి, అంటే ఏ విధంగా అయితే అగ్ని వద్దకు శలభములు అంటారు, మిడతలు ఇలాంటివి ఆ కాంతికి ఆకర్షితమై అగ్ని వద్దకు వెళ్ళి అగ్ని చుట్టూ తిరిగి అందులోనే పడి మలమల మాడిపోతాయి. అలాగే నీవు రాముడి సీతాదేవి మీద ఈ విధం మోహంతో రాముడి దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క కోపజ్వాలలలో దహించుకుపోవద్దు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి అంటూ, శరార్చిషమనాధృశ్యం చాప ఖడ్గేంధనం రణే రామాగ్నిం సహసా దీప్తం న ప్రవేష్టం త్వమర్హసి. మహాప్రభో రావణ, అన్నీ తెలిసినటువంటి వాడివి, నువ్వు జ్ఞానివే, కానీ ఇప్పుడు నీ జ్ఞానం పనిచేయటం లేదు, నీ బుద్ధి వక్రీకరించింది, నీ ఆలోచన సరిగ్గా లేదు అని అంటూ, శరార్చిషం, రాముడు ఎటువంటి వాడు తెలుసా? అగ్ని వంటి వాడు రాముడు. ఆ అగ్నిలో మరి ఎకసిపడే అగ్ని సామాన్యమైన అగ్ని కాదు, ఏదో నీళ్లతో చల్లితే చేత్తో చల్లేస్తే ఆరిపోయే అగ్ని వంటి వాడు కాదు, ఎగసిపడే అగ్ని వంటి వాడు. మరి ఆయనలో ఎగసిపడే అగ్ని, ఆ శిఖలు ఏమిటో తెలుసా? శరార్చిషం, పదునైనటువంటి బాణములే అగ్నిశిఖలుగా కలిగినటువంటి వాడు. అంతేకాదు చాప ఖడ్గేంధనం, ధనుస్సు, అదేవిధంగా పదునైనటువంటి ఖడ్గము, ఈ రెండు కూడా ఇంధనములుగా కలిగినటువంటి అగ్ని. ఇంకా ధనుస్సు చేతిలో ఉన్న, ఖడ్గము చేతిలో ఉన్న రాముడిని ఎవరు కూడా ఎదుర్కోలేరు. విజృంభించేస్తాడు రాముడు, విజృంభించి బాణములు అనే ఆ అగ్ని శిఖలను, జ్వాలలను చూపిస్తాడు. ఆ ఖడ్గధార ఏదైతే ఉన్నదో ఆ ఖడ్గధార అనే ఆ పరాక్రమాన్ని చూపిస్తాడు రాముడు. కావున ధనుస్సు, అదేవిధంగా ఖడ్గము అనే ఇంధనముల చేత మరింతగా తెజరిల్లుతూ ఉన్నటువంటి రాముడు అనే అగ్ని అనాదృశ్యం, కనీసం దగ్గరకు చేరుకోవటానికి కూడా చాలా ప్రమాదకరమైనటువంటిది. అంతేకాదు యుద్ధే సహసా దీప్తం, ఏదో చూడటానికి మునివేషంలో ఉన్నాడు, లేకపోతే ఆ జటావల్కలము ధరించి ఉన్నాడు, మానవుడిగా ఉన్నాడు, ఇంటి దగ్గర వాళ్ళనే ఒప్పించలేకలా వచ్చేశాడు, రాజ్యాన్నే పొందలేక అని చెప్పి నీవు రాముడి గురించి అలా రాముడిని చూచి, సాత్వికమూర్తి, సాధువుగా ఉండేవాడు, ఏం చెయ్యడు, అసమర్థుడు అనుకుంటే పొరపాటు. రాముడు ఎలాగ జ్వలిస్తానంటే, ఒక్కసారి ఆ అగ్ని కనుక భగ్గుమని మండితే ఎలా ఉంటుందో రాముడికి
కోపం వస్తే యుద్ధంలో ఆయన యొక్క పరాక్రమం కూడా ఒకేసారి ఆ విధంగా అలా చూపిస్తారట. అంతే కదా, ఏదో చిన్నపాటి అగ్ని అని చెప్పి దాని మీద గుగ్గిలం వేస్తే, అగ్గి మీద గుగ్గిలం వేస్తే అవుతుంది, ఒక్కసారి భగ్గుం అంటుంది. అలాగా ఇక్కడ రాముడు సాధువుగా ఉన్నాడు అని చెప్పి అతడికి కనుక కోపం తెప్పించావు అంటే ఎగసిపడే అగ్నికిరణలతో భగభగలాడే అగ్నిలాగా ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగసిపడి నిన్ను దహించి వేస్తాడు. రాముడిని యుద్ధంలో జయించడం అనేది, రాముడిని ఎదుర్కోవడం, రాముడితో శత్రుత్వం పెట్టుకోవడం అనేది నీకు ఏమాత్రం మంచిది కాదు అంటూ యుద్ధే దీప్తం రామాగ్నిం సహసా దీప్తం, ఒక్కసారిగా ఎగసిపడేటటువంటి ఆ రాముడు అనే అగ్నిని త్వం సహసా ప్రవేష్టం నార్హసి, నీవు ఆలోచించకుండా ఆ అగ్నిలోకి ప్రవేశించాలనుకోవటం నీకు ఆత్మహత్యా సదృశ్యమే అవుతుంది తప్ప నీకు ఏమాత్రము కూడా నీవు రాముడి మీద గెలవలేవు. కావున సహసా విదధీత నక్రియాం అవివేక పరమాపదాం పదం అని చెప్పినట్లుగా ఆలోచించకుండా తొందరపాటుతనంతో నీవు రాముడి మీదకి యుద్ధానికి వెళితే అగ్నిలోకి దూకినట్టు అవుతుంది. నువ్వు ఎవరైనా తెలిసి అగ్నిలోకి దూకుతారా? దూకరు కదా. అలాగే నీవు రాముడి మీద యుద్ధానికి వెళ్ళటం కూడా ఎలా ఉంటుందంటే అగ్నిలోకి దూకిన దానితో సమానం అవుతుంది. కావున సహసా ప్రవేష్టం నారహసి, నీవు తొందరపాటుతనంతో రాముడితోటి విరోధం పెట్టుకుని రాముడు అనే అగ్నిలో, బాణములోనే అగ్ని జ్వాలలలో నీవు దహించుకుపోవటం అనేది ఏమాత్రం సముచితం కాదు రావణ. కావున రాముడితో విరోధం నీకు తగదు అని చెప్పి అంటూ ఇంకా అంటున్నాడు. మరొక విశేషార్థం కూడా మనకు తెలియజేశారు. శరార్చిషమనాధృష్యం, పదునైనటువంటి బాణములు అనే అగ్ని శిఖలు, ఆ జ్వాలలు కలిగినటువంటి రాముడు అనే అగ్ని అని చెప్పి అన్నారు. మరి ఆ అగ్నికి ఇంధనం ఏమిటి? అగ్ని ఏం చేస్తుంది? ఇంధనాన్ని దహించి వేస్తుంది. ఇంతకుముందు ఏమనుకున్నాము, ఆయన యొక్క ధనుస్సు, ఆయన యొక్క ఖడ్గము కూడా ఇంధనముగా వాడుకుని, ఇంధనముగా వినియోగించి రాముడు అగ్నిశిఖలను కురిపిస్తాడు బాణములతోటి, బాణములోని అగ్నిశిఖలతోటి ఎగసిపడతాడు అని చెప్పి ఒకటి అనుకున్నాం, ఒక రకంగా అర్థం. మరొక రకమైన అర్థం ఏమిటి అంటే, బాణములోని అగ్నిశిఖలతోటి ఎగసిపడేటటువంటి రాముడు ఖడ్గములతోటి, ధనుస్సులతోటి తనను ఎదుర్కోవడానికి వచ్చినటువంటి శత్రువులోని ఇంధనాన్ని దహించి వేస్తాడు అని చెప్పి. ఏ విధంగా అయితే బాగా ఎండినటువంటి కట్టెలను అంటుకున్నటువంటి అగ్ని వెంటనే దహించి వేస్తుందో, ఆ విధంగా రాముడు తన బాణ పరంపరలతో అగ్ని శిఖలతోటి తన మీదకు వచ్చినటువంటి శత్రువులోని ఇంధనమును సమూలముగా ఆయన దహించి వేసి మసి చేసేస్తాడు. ఇందులో ఎటువంటి సందేహము కూడా లేదు. అంతే కదా. అగ్ని మీదకి అగ్నిని ఆర్పటం కోసం అని చెప్పి అగ్నిలో ఇంధనాన్ని పోస్తే అగ్ని చల్లారుతుందా? మరింతగా ప్రజ్వలిస్తుందా? ఆ ఇంధనాన్ని మసి చేసేస్తుంది, కాల్చేస్తుంది. అలాగే నీవు ఇంధనము వంటి వాడివి రావణ, రాముడు అగ్ని వంటి వాడు. నీవు రాముడి దగ్గరికి వెళ్ళావంటే ఆ అగ్నిలో నువ్వు మాడి మసైపోతావు తప్ప రాముడిని నీవేమీ చెయ్యలేవు అని చెప్పటం కోసమే ఇక్కడ మారీచుడు ఈ విధంగా అంటున్నాడు. మరి చక్కగా ఈ విషయాన్ని కూడా మనకు పెద్దలు తెలియజేశారు. ఈ విధంగా రాముని యొక్క పరాక్రమాన్ని మారీచుడు రావణాసుడితో చెబుతూ, కావున రావణ, నీవు రాముడితో విరోధం పెట్టుకోవద్దు అని చెప్పి అంటున్నాడు. మరి రావణాసురుడు మారీచుడి మాటలను విన్నాడా? మారీచుడు ఇంకా విశేషాలు ఏం చెప్పాడు? ఈ విషయాలను తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం మఘవానివ కథం త్వం తస్య వైదేహీం రక్షితాం స్వేన తేజసా ఇచ్ఛసి ప్రసభం హర్తుం ప్రభామివ వివస్వతః శరార్చిషమనాధృష్యం చాపఖడ్గేంధనం రణే రామాగ్నిం సహసా దీప్తం న ప్రవేష్టుం త్వమర్హసి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 37 సర్గే
శ్లోకత్రయం. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.